మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రజలకి వివిధ పార్టీల నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సుపరిపాలన జరిగి ఈ ఏడాదికి సంబంధించి అనేక విషయాలని కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఈ పుస్తకంలో ప్రచురించబడ్డాయి. కాబట్టి ఏదైతే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని, యువతని, రైతులని అధోగతి పాలు చేసినటువంటి రఫా పార్టీ నాయకులందరికీ కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా మీరు మీడియా సమావేశాలు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని దేంతో కొట్టాలో నాకైతే అర్థం కావట్లా. రాష్ట్ర ప్రజలు మాత్రం ఒకసారి కొట్టారు, మీకు దిమ్మి తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఇంకా కోలుకోలేక రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఆ రఫా పార్టీ నాయకుడికి చెప్తా ఉన్నాం, నీకెట్ట తెలుగు చదవడానికి రాదు, ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు, ఏ భాష తెలియదు, నువ్వు చెప్పే భాష రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కాకుండా మీడియా మిత్రులు కూడా ఒక్కొక్కసారి నిన్నే అడుగుతున్నారు, సార్ మీరేం మాట్లాడుతున్నారు మరొకసారి చెప్పమని. కానీ దానికి మీ దగ్గర సమాధానం లేదు. మీకు కావాలంటే వైసీపీ నాయకులందరికీ కూడా ఒక్కొక్క బుక్ మా కష్టార్జితంతో ఇటువంటి ప్రింట్లు తీసి, కలర్ ప్రింట్లు తీసి పంపిస్తాం, మీరు చదువుకోండి. ఈ ఏడాది కాలం పాటు ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరిగిందో కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తాం. గత 5 ఏళ్ళు మీ పరిపాలనలో రాష్ట్రంలో గుంట్ల రోడ్లు, అదేవిధంగా ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద అక్రమ కేసులు మీరు కొట్టి చంపేసి పార్సిల్ పంపించినా సరే ప్రజలు ఎవరు కూడా నోరు తెరవకుండా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరిగిందా అంటే కనీసం దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలు కలగలేదు. అదేవిధంగా ఏదైతే ఆయన రఫా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పబ్జీ గేమ్ ఆడుకుంటా ఆయన తిన్నటువంటి ఎగ్ పఫ్లు డబ్బే కోట్ల రూపాయల అప్పులు. గతంలో 5 ఏళ్ల పాటు మీరు ఈ రాష్ట్రంలో దోచుకున్నటి మాత్రం ఏళ్ల మీద చెప్పొచ్చు. అక్రమ గ్రావెల్ మైనింగ్ మాఫియా, భూదందా, అదేవిధంగా హత్య రాజకీయాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో గెలవాలంటే ఏదో ఒక శవంలు వేయాల, ఆయన గ్రామాల్లోకి రావాలంటే ఏదో ఒక ఆయన బెట్టింగుల వల్ల ఎవరైనా బెట్టింగులు పెట్టి ఆస్తులు నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని విచారింపుకు రావాలంటే ఇంకొక 2 శవాలు వేయాల. అదే ఆయన పరిస్థితి. కాబట్టి ఇటువంటి అవినీతి పరుణ్ణి దించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశాంతంగా కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక పథకాలను తీసుకుంటూ లక్షణంగా రైతులు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీసు శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఓర్వలేక, సిగ్గులేక ఇంకా మీడియా సమావేశాలు పెడుతున్నారు. నిజంగా మాకు విచిత్రంగా నవ్వుగా ఉంది. గ్రామాలలో ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, ఏమయ్యా ఆయన ఈ వంతన కూటమి ప్రభుత్వం ఒకే దెబ్బతో ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు పెన్షన్ చేసింది. దేశంలో ఎక్కడా చరిత్రలోని విధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పంచాయతీలు నిధులు లేకుండా చేస్తే నిధులు ఇచ్చి ఈరోజు పంచాయతీల్లో అంతో ఇంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరుగుతుంది గ్రామాలలో అనంటే ఒక కూటమి ప్రభుత్వం వల్లే. అదే వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఉండి నిధులు లేక వాళ్ళ జేబుల డబ్బులు పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? 3,000 మంది కౌలు రైతులు చనిపోతే దిక్కు దర్శాలైనటువంటి పరిస్థితి. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన జేబుల డబ్బులు, ఆయన కష్టార్జితం ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. మరి ఈరోజు సిగ్గు శరం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారంటే మీ పరిస్థితి ఇంత దారుణంగా, ఇంత దిగజారుడు రాజకీయం చేయాలా? రాజకీయం అంటే దానికి ఒక హుందాతనం ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి పరుడు కూడా మా అధినేత నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారి గురించి నోరెత్తి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీలో ఉండే జన సైనికులు, కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ₹1 కూడా అవినీతి లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంది. మీరు చేసినటువంటి అప్పులని తీర్చుకుంటూ, మీరు తిన్నటువంటి ఎగ్ పఫ్ల అప్పులు మేము కట్టుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాం. మీరు పెంచినటువంటి గంజాయి వలని ఒక్కొక్కదాన్ని నరుక్కుంటూ
యువతలో జాతీయ భావాన్ని, దేశం పైన భక్తిని పెంచుకుంటూ వాళ్ళందరినీ కూడా మంచి నడవడికలో నడిపించే విధంగా మేము తీసుకొస్తూ ఉంటే ఇంకా మీరు ప్లక్కార్డులు పట్టుకున్న రఫాలంటూ మాట్లాడుతూ ఉంటే సిగ్గుగా ఉంది, అసహ్యంగా ఉంది. పక్క రాష్ట్రం వాళ్ళు నిన్ను చూసి అబ్బా జగన్ రెడ్డా ఇతనా అనే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడైనా నోరు అదుపు చేసుకొని మెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. అలా లేని పక్షంలో మీరు ఎలా మెలగాలో, ఎలా మిమ్మల్ని తొక్కిపెట్టాలో కూడా మాకు తెలుసు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మీరు 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.